హాయ్ అండి, అందరికీ నమస్తే. వైశాఖ మాసంలో వైశాఖ మాసం గురించి పురాణాల కథలు తెలుసుకుందామా? ముందుగా అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో 1వ అధ్యాయం ఇంకా 2వ అధ్యాయాల గురించి కథలు విందామండి. ఈ మాసంలో నదీ స్నానం ఆచరిస్తే అశ్వమేధ యాగఫలం లభిస్తుందా అనేది మొదటి అధ్యాయం అన్నమాట. దీని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. తెలుగు పంచాంగం ప్రకారం 2వ మాసం వైశాఖ మాసం. వైశాఖం, మాఘం, కార్తీకం ఈ మూడింటిని ఆధ్యాత్మిక సాధనలో చాలా ప్రధానంగా చెప్తారు. ఏ విధంగా అయితే కార్తీక పురాణం, మాఘ పురాణం ఉన్నాయో అదేవిధంగా వైశాఖ పురాణాన్ని కూడా వ్యాసదేవుడు రచించాడట. ఈ వైశాఖ పురాణాన్ని క్రమం తప్పకుండా 30 రోజుల పాటు చదివితే ఇహలోకంలో సకల సుఖాలు అనుభవించి అత్యమున విష్ణు సాయుధ్యాన్ని పొందుతారని పురాణం వచనం చేస్తుంది. ఈ కథనంలో వైశాఖ పురాణం మొదటి అధ్యాయాన్ని ఇప్పుడు మనం చదువుకుందాం. వైశాఖ పురాణం మొదటి అధ్యాయం. పూర్వం నైమిషారణ్యంలో సూత మహర్షి శౌనకాది మునులతో, ఓ మునులారా, ఒకానొకప్పుడు అంబరీషుడు నారద మహర్షితో వైశాఖ మాస మహత్యం గురించి వివరించామని అడుగగా మహర్షి ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడట. నారదుడు అంబరీషుల సంవాదం. నారదుడు అంబరీషునితో, ఓ రాజశ్రేష్ఠ, పూర్వం ఒకప్పుడు నేను మా తండ్రి గారైన బ్రాహ్మణు మాసముల మహత్యాన్ని వివరించమని అడిగాను. అప్పుడు నా తండ్రి నాతో, కుమార, నాయనుడు తన ప్రియపత్ని లక్ష్మీదేవికి స్వయంగా వివరించిన విషయాలే నీకు చెబుతాను, శ్రద్ధగా వినుము అంటూ ఇట్లు చెప్పసాగారట. నారదుడు బ్రహ్మ సంవాదం. బ్రహ్మ దేవుడు నారదునితో లక్ష్మీనారాయణుల సంవాదం గురించి చెప్పసాగను. నారాయణుడు చెప్పిన ప్రకారం మానసములలో కెల్లా కార్తీకం, మాఘం, వైశాఖ మాసాలు అత్యుత్తమమైనవి. సకల అభిష్టాలను సిద్ధింపచేసే వైశాఖ మాసంలో చేసే నదీ స్నానం, దానం, జప పాదాలు సకల పాపాలను నశింపజేస్తాయి. వైశాఖ మాస వ్రతాన్ని ఆచరించే వారిని దేవతలు సైతం గౌరవిస్తారంట. వైశాఖ స్నానంతో అశ్వమేధ యాగఫలం గురించి తెలుసుకుందాం. మాసములలో వైశాఖ మాసమునకు సాటి అయినది లేదు. సూర్యుడు మేషరాశి యందుండగా వైశాఖమున సూర్యోదయ సమయంలో నది తటాకాదులలో ఎవరు స్నానం చేస్తారో వారిని శ్రీ లక్ష్మీనారాయణులు ఉద్ధరిస్తారు. శ్రీ మహావిష్ణువు వైశాఖ స్నానం ఆచరించిన వారి పట్ల ప్రీతి చెంది అనేక వరములను అనుగ్రహిస్తాడు. వైశాఖ మాసంలో ఒకసారి మాత్రమే స్నానం, పూజ చేస్తే పాప విముక్తుడై విష్ణులోకమును చేరుకుంటారట. వైశాఖ మాసమున వారం రోజుల పాటు నది స్నానం చేస్తే ఆ శ్రీహరి అనుగ్రహంతో కొన్ని వేల అశ్వమేధ యాగములను చేసిన పుణ్య ఫలితం కలుగుతుందట. వైశాఖంలో నదీ స్నానం చేయడానికి వీలు కాని వారు కేవలం స్నానం చేయాలని సంకల్పం చేసినంత మాత్రాన్నే నూరు అశ్వమేధ యాగములు చేసినంత పుణ్యం పొందుతారట. సూర్యుడు మేషరాశిలోనుండగా పవిత్ర నదీ జలాల్లో వైశాఖ స్నానము చేయాలని దృఢ సంకల్పంతో ఉన్నవారు కూడా శాశ్వత విష్ణు సాముద్యమును పొందుతారు. నారద అంబీసర సంవాదం. బ్రహ్మ నారదునితో చెప్పిన వైశాఖ మహత్యాన్ని అంబరీషునికి వివరించి నారదుడు తిరిగి అతనితో, ఓ అంబరీష మహారాజా, సర్వతీర్థదేవతలు సూర్యోదయమును మొదలుకొని 6 గడియల వరకు పవిత్ర నదీ జలాల్లో చేరి ఉంటారు. కాబట్టి ఆ సమయంలో నదీ స్నానం ఆచరించిన వారికి శ్రేయస్సును శ్రీ మహావిష్ణువే సూచించుకుంటాడు అని చెబుతూ నారదుడు మొదటి అధ్యాయాన్ని పూర్తి చేశారంట. ఇదండి మొదటి అధ్యాయం కథ అయితే ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా. తదుపరి 2వ అధ్యాయం గురించి కూడా తెలుసుకుందాం. వైశాఖ మాసంలో దానాలు చేస్తే విష్ణులోక ప్రాప్తి కలుగుతుందా అనేది 2వ అధ్యాయం అండి. ఇప్పుడు మనం 2వ అధ్యాయం కూడా తెలుసుకుందాం. నారద మహర్షి అంబరీష మహారాజుతో వైశాఖ మాస మహత్యాన్ని ఇంకను ఇలా వివరించాడట. ఓ రాజా, యుగాలలో కృతయుగం, మాసాలలో వైశాఖ మాసం దానాలలో జలదానం, అష్టైశ్వర్యాలతో ఆరోగ్యం శ్రేష్టమైనవి. శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన వైశాఖ మాసంలో వైశాఖ వ్రతాన్ని ఆచరించని వారు మరుజన్మలో పిశాచులై పుడతారు. ఈ ఒక్క దానం అన్ని పుణ్యాలతో సమానం.
వైశాఖ మాస ప్రాంతకాలం స్నానము పునర్జన్మను పోగొట్టును. వైశాఖ మాసంలో సకల తీర్థాలలో స్నానం చేస్తే వచ్చే పుణ్యం ఈ మాసంలో జలదానం చేస్తే వస్తుంది. ఎండవేడిమి ఎక్కువగా ఉండే వైశాఖ మాసంలో జలదానంకు ఎంతో విశిష్టత ఉంది. జలదానం విశిష్టత కూడా తెలుసుకుందాం. శాస్త్రంలో చెప్పిన అన్ని దానాలు చేసిన ఫలం వైశాఖ మాసంలో ఒక్క జలదానం చేయడంతో వస్తుందట. ఈ మాసంలో బాటసారుల దాహాన్ని తీర్చడానికి చలివేంద్రాలు ఏర్పాటు చేసి జలదానం చేసిన వారి వంశంలోని వారందరికీ పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని చెబుతున్నారు. బాటసారులు నడిచే బాట పక్కన చలివేంద్రాలు ఏర్పాటు చేసి జలదానం చేసిన వారికి సకల దేవతలు పితృదేవతల ఆశీర్వాదాలు లభిస్తాయి. బ్రాహ్మణులు ఇవి దానం చేయాలి అని తెలుసుకుందాం. ఏమి దానం చేయాలో తెలుసుకుందాం. వైశాఖ మాసమున కుటుంబ సహితుడైన బ్రాహ్మణునకు జలము, గొడుగులు, విసనకర్రలు దానమియ్యవలెను. నీటితో నిండిన కుండను దానమియ్యవలెను. ఇట్లు దానము చేయినవాడు మరుసటి జన్మలో చకోర పక్షిగా జన్మించుతాడట. విసనకర్ర గురించి తెలుసుకుందాం. దప్పిక కలవానికి చల్లని నీటిని ఇచ్చి ఆదరించిన వానికి రాజసుయాగములు చేసిన పుణ్యఫలము కలుగును. ఎండకు అలసిన వానికి బ్రాహ్మణునకు విసనకర్రతో విసరి ఆదరించినవాడు పక్షరాజై త్రిలోక సంసారం చేయగలడు. బ్రాహ్మణునకు పవిత్రమైన మనస్సుతో భక్తితో తాటి ఆకు విసనకర్రను ఇచ్చినను సర్వ పాప విముక్తుడై బ్రహ్మలోకము పొందురట. ఇక ఛత్రదానం గురించి తెలుసుకుందాం. వైశాఖ మాసంలో ఛత్రం అంటే గొడుగును దానం చేస్తే అది భౌతిక, అది దైవిక, ఆది ఆత్మిక దుఃఖములు నశించును. విష్ణుప్రియమైన వైశాఖమును గొడుగు దానమియ్యని వాడు నిలువ నీడలేని వాడై పిశాచమై బాధపడుతాడట. పాదుకా దానం గురించి తెలుసుకుందాం. వైశాఖ మాసములో పాదుక దానం అంటే చెప్పులు దానంగా చేసిన వారికి యమ బాధలుండవు. వారు నేరుగా విష్ణులోకము చేరి చిరకాలం సుఖంగా ఉంటారట. చెప్పులు లేక బాధపడు వారికి చెప్పులు లేవని అడిగిన వారికి చెప్పులు దానం చేసిన వారు మరుసటి జన్మలో చక్రవర్తి అవుతారట. ఇక అతిథి దేవోభవ అనేది తెలుసుకుందాం. వైశాఖ మాసంలో మిట్ట మధ్యాహ్నం సమయంలో పిలవకుండానే ఇంటికి వచ్చిన అతిథిని ఆదరిస్తే విష్ణువు ప్రీతి చెందుతాడు. అన్ని దానాలలోకెల్లా అన్నదానం శ్రేష్టమని శాస్త్రం చెబుతుంది. మిట్ట మధ్యాహ్నం సమయంలో ఆకలితో అనార్తుడై ఇంటికి వచ్చిన అతిథికి అన్నం పెట్టి ఆదరిస్తే బహుపుత్ర లాభం కలుగుతుందట. అన్నదానంతో సమానమైన దానము మరొకటి లేదు. ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టే అన్నదాన తల్లిదండ్రుల కంటే ప్రియమైన బంధువు. కాబట్టి ఓ అంబరీష మహారాజా, వైశాఖ మాసంలో జలదానం, ఛత్రదానం, పాదుకలు దానం, అన్నదానం చేసిన వారు సహస్ర కల్పములు కాలం పాటు విష్ణులోకాన్ని పొందుతారు అని నారదుడు వైశాఖ మాసంలో దాన మహత్యాన్ని వివరిస్తూ 2వ అధ్యాయాన్ని ముగించాడట. ఇదండి ఇప్పుడు మనం వైశాఖ మాసం 1వ అధ్యాయము 2వ అధ్యాయము 2 కథలు కూడా విన్నాం కదా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, అలాగే షేర్ చేయండి. ఇంకా కొన్ని పురాణాల కథలు అయితే మనం తెలుసుకుందాము. ఓం విష్ణుమూర్తి అయిన నమః. ఓం విష్ణుమూర్తి అయిన నమః. ఓం విష్ణుమూర్తి అయిన నమః.